ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. యానం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో 6300 పేద కుటుంబాలకు 150 ఎకరాల ప్రభుత్వ ప్రైవేట్ భూముల్లో కేవలం 2 ఏళ్లలో ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసే బాధ్యతను తాను తీసుకుంటున్నామని ఏఎన్ఆర్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ప్రజలకు హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం నుండి నిరాటంకంగా కుర్సాంపేట, సుభద్రనగర్, రాజీవ్ నగర్, జీఎంసీ బాలయోగి నగర్, ఫ్రాన్స్ దీప, మార్కెట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు. మళ్ళా మే 9వ తారీఖు లోపే మనం ప్రమాణ స్వీకారం చేస్తాం మల్లాడి అని చెప్పేసి రాత్రి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని మీకు అందరికి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మనం ఇంకా ఎక్కువగా పనిచేయవలసిన అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చే ప్రతి మాటను కూడా మనం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. దాంట్లో కొన్ని ముఖ్యమైనవి పసుపు కార్డు నుంచి ఎర్ర కార్డు చేసేదాన్ని మే 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే జూన్ 4వ తారీఖుకి యానంలో ఉన్న ఎవరైతే పసుపు కార్డు నుంచి ఎర్ర కార్డు మార్చాలని అన్నారో ఆల్రెడీ సర్వే అంతా కూడా కంప్లీట్ అయింది. నెల రోజుల లోపులోని ఆ పని పూర్తి చేసే బాధ్యత నాది, ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. రెండోది, అనేకమైన సంవత్సరాలుగా ఎక్కడో మనం గట్టు పక్కనో లేకపోతే ఇంకో చోటో ఒక స్థలాన్ని ప్రభుత్వం ద్వారాగా పొంది 100 నుంచి 150 ఎకరాల భూమిని తీసుకుని దనకాలపేటలో కానీ, మెట్టగూరు కానీ, అలాగే దుమ్మిడిపేట దగ్గర కానీ తీసుకుని ఒక 4200 మంది నుంచి 6300 వరకు 100 ఎకరాలు తీసుకుంటే 4200 మందికి వస్తుంది. ఒక ఎకరం 42 మందికి పట్టాలు వస్తాయి. 9 మీటర్ల రోడ్లు కొంచెం వెడల్పుగా చేసి అటువంటి 100 ఎకరాలు అయితే 4200 మందికి, 150 ఎకరాలు అయితే 6300 మందికి. ఈ టిప్పు 100 ఎకరాలు తక్కువ కాకుండా అప్ టు 150 ఎకరాల వరకు కూడా భూమి తీసుకుని యానంలో ఎవరికైతే మన విజయానికి పాటుపడుతున్నారో అనేకమైన సంవత్సరాలుగా వారు స్థలాలు లేక అద్దెంట్లో ఉంటూ ఉన్నారు. ఈ మధ్య బడ్జెట్ ఈ అసెంబ్లీ జరిగిన తర్వాత బడ్జెట్ని సగం డబ్బుని ఈ బడ్జెట్లో ఏర్పాటు చేసి రాబోయే బడ్జెట్తో నేను అనుకున్న విధంగా 100 నుంచి 150 ఎకరాల భూమి తీసుకుని 4200 నుంచి 6300 మందికి ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ ట్రిప్పు ఈ టైం కల్లా ఒక సంవత్సరం లోపే ఇళ్ల స్థలాల సమస్యని కూడా సాల్వ్ చేస్తారు అని చెప్పేసి నా మాటగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. గతంలో ఉన్న హెల్త్ స్కీము యానానికని ప్రత్యేకంగా హెల్త్ స్కీమ్ పెడితే మన హాస్పిటల్ నుంచి ఎక్కడ పంపించినా కానీ అక్కడ రూపాయి అడగకుండా వైద్యం జరిగేది. మరి ఆ స్కీము ఇప్పుడు ఆగిపోయింది 5 సంవత్సరాల నుంచి. మరలా ఆ స్కీమ్ని ప్రభుత్వ పరంగా కానీ లేదా రిలయన్స్ కంపెనీ ఓఎన్జీసీ ద్వారాగా ఒక కుటుంబానికి 5 లక్షల వరకు వైద్యం చేయించుకునేలాగా వారి డబ్బు కట్టే విధంగా కానీ లేదా ప్రభుత్వం నుంచి పాత స్కీమ్ ఆగిపోయిన దాన్ని తిరిగి వచ్చేలాగా కానీ ఈ రెండాటిలో ఒకటి రాబోయే ఆగస్టు సెప్టెంబర్ నాటికి
ఆ సమస్యని కూడా నేను మరలా కంప్లీట్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. పేదవాడికి కావాల్సింది ఒక ఎర్ర కార్డు కావాలి, ఒక ఇల్లు కావాలి, ఒక ఆరోగ్యానికి అప్పులు అయిపోకుండా ఉండేలాగా వైద్యానికి మనం కావాలి. ఇవి 3. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఇతనికి గెలిచిన వ్యక్తికి ఇక్కడ ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలన్న ఉద్దేశమే తప్ప ఏ విధంగా ప్రజలకి 4 పనులు చేయాలన్న తపన ఎక్కడా కూడా లేదు. ఎప్పుడో 10 రోజులకో 15 రోజుల్లో ఆఫీస్కి రావడం, 4-3 మాట్లాడడం,